మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆదేశాల మేరకు మల్కాజ్గిరి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ తోట లక్ష్మీకాంతరెడ్డి ఆధ్వర్యంలో అల్వాల్ సర్కిల్ పరిధిలో రెట్టింపు ఉత్సాహంతో వేడుకలు నిర్వహించారు. ఆదివారం అల్వాల్ కొత్త బస్తీ కూడలి వద్ద జనహృదయ నేత పి జనార్దన్ రెడ్డి 18వ వర్ధంతి మరియు కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. ముందుగా పీజీఆర్ 18వ వర్ధంతి సందర్భంగా కోడల్లో ఉన్న ఆయన విగ్రహానికి తోట లక్ష్మీకాంతరెడ్డి మరియు కాంగ్రెస్ శ్రేణులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పీజీఆర్ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతని, నిరుపేదల పక్షాన ఆయన చేసిన పోరాటాలు ఎప్పటికీ చిరస్మరణీయమని కొనియాడారు. హైదరాబాద్ నగరాభివృద్ధిలో ఆయన ముద్ర చెరిపివేయిందని స్మరించుకున్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జెండా ఎగురవేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. దేశ సమగ్రత కోసం, పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తుందని, మైనంపల్లి హనుమంతరావు నాయకత్వంలో నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేస్తామని ఈ సందర్భంగా నాయకులు ప్రతినబూనారు. డిసెంబర్ 28వ తారీఖు పార్టీ కోసమే పుట్టి పార్టీతోనే పెరిగి చివరి శ్వాస వరకు పార్టీలోనే ఉండి పనిచేసుకుంటూ వదిలినటువంటి పి జనార్దన్ రెడ్డి గారి వర్ధంతి కూడా ఇవ్వాలనే. ఎందరో నాయకులను ఆయన స్ఫూర్తితో తయారు చేసి పిసిసి అధ్యక్షునిగా, సిఎల్పి నాయకునిగా, మంత్రిగా, ఎమ్మెల్యేగా, ప్రతి ఇంట్లో ఒక బిడ్డగా, ప్రతి ఇంట్లో కుటుంబంలో ఒక అన్నగా, పెద్ద దిక్కుగా ఉన్నటువంటి పి జనార్దన్ రెడ్డి గారు వర్ధంతి రోజు కూడా ఇవ్వాలనే. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినం కూడా ఇవ్వాలి. కాబట్టి వచ్చే జనరేషన్కి, వచ్చే తరానికి ఆయన ఒక స్ఫూర్తిగా, ఇప్పుడు నడుస్తున్నటువంటి తరమే కాదు, ముందొచ్చే తరాలకు కూడా ఆయన ఒక స్ఫూర్తిగా ఉండాలని ఆశిస్తూ మా అల్వాల్ నగర కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయనకు ప్రగాఢ శ్రద్ధాంజలి ఘటిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు యావత్ తెలంగాణ ప్రజలకు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నామండి. అల్వాల్ కాంగ్రెస్ పార్టీ తరఫున మాజీ మంత్రివర్యులు 6 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి ఎన్నో మినిస్టర్ పదవులు చేసినటువంటి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఈ జనార్దన్ రెడ్డి గారి 18వ వర్ధంతి. మరి ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఆయన శిశుగణము, పార్టీ శ్రేణులందరూ ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు ఆయన చేసినటువంటి గుణగణాలను స్మరించుకొని ఆ విధంగా ముందుకు పోయే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా అల్వాల్ సర్కిల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి వెంకటాపురంలో కొత్త బస్సు చౌరస్తాలో ఉన్నటువంటి పి జనార్దన్ రెడ్డి గారి ప్రతిమకు పూలమాల వేసి మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మల్కాజ్గిరి నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి మరి తోట లక్ష్మీకాంతరెడ్డి ఆధ్వర్యంలో మరి మైనంపల్లి హనుమంతరావు గారి ఆదేశానుసారము ఇక్కడ అందరం కుమ్మిగూడి మరి పెద్ద ఎత్తున ఆయనకు నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. మరి ఆయన ఏ విధంగా అయితే బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసిండో, ఏ పని ఉంటే ఆయన శిరసావహించక మరి తప్పనిసరిగా ఒక పాన్ డబ్బు ఉన్న ఒక షాపు. కాంగ్రెస్ నాయకులందరికీ స్వాగతం పలుకుతూ మన పి జనార్దన్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తూ ఏదైతే ఈ కార్యక్రమం మరియు జెండా కార్యక్రమం, కాంగ్రెస్ జెండా కార్యక్రమం కూడా జరుపుకోవడం జరిగింది. ఇక్కడ విచ్చేసిన ప్రతి కాంగ్రెస్ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు.